ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జర్నలిస్టు జిల్లా మహాసభలు ప్రజలను అన్ని రంగాల్లో చైతన్యం చేస్తూ సమాజాన్ని మేల్కొల్పే జర్నలిస్టులేనని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ జంక్షన్ రెవెన్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు జిల్లా మహాసభలను ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. జర్నలిస్టులంతా ఐకమత్యంగా ఉంటూ వారి హక్కులను సాధించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. సమాజంలో న్యాయ వ్యవస్థ, రాజకీయాలు, ప్రజలు, జర్నలిజం 4 స్తంభాలని, జర్నలిజం అంటే ప్రజల్లోనూ అధికారుల్లోనూ ఎంతో గౌరవం ఉందని తెలిపారు. ఈ వృత్తికి మరింత గౌరవం తీసుకొచ్చేలా జర్నలిస్టులు నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ రాష్ట్ర మహాసభలు జరగడం, అందులో నేను కూడా పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎంతమంది కలిశారు. ఏదేమైనప్పటికీ ఇది ఇంత పెద్దదని నేను ముందు ఇంత దృష్టి పెట్టలేదు. కానీ ఒక జర్నలిస్ట్ సమావేశం కనుక మనం టైంకి వెళ్ళాలని నేను 9:10కి రమ్మన్నారు. నాకు 9:56 నేను వచ్చాను. సో మీతో కలిసి మాట్లాడేది మాకు ఈరోజు జాబ్ మేళా పెట్టాం. మంగళగిరిలో లోకేష్ గారు ఎలా పెట్టారో అలాగా వేరే వేరే నియోజకవర్గాల్లో అవుతుంది. సో ఇక్కడ కూడా పెట్టాం. ఆల్రెడీ 2000 మంది అనుభవ స్పందన వచ్చిందనమాట. ఇంకా వస్తుంది అనుకోలేదు. సో వెయిట్ చేస్తారు పిల్లలందరూ అక్కడ. అందుకు లేదంటే మీతో ఇంకా స్పెండ్ చేయాలన్నది. ఎందుకంటే మీరు మాట్లాడితే చాలా విషయాలు మాకు తెలుస్తుంది. మేము న్యూ కమర్స్ కనుక. సో ఇంకా వీలున్నంత శ్వాస మనం పంచుకుందాం. అలాగే కిందలాపు అచ్చెన్నాయుడు గారు మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే యువ నాయకులు, యువ కేంద్ర మంత్రివర్యులు, దేశంలోనే అత్యంత పిన్న వయసు కలిగినటువంటి పౌర విమానయాన శాఖ మంత్రులు కేంద్ర మంత్రి కిందలాపు రామ్మోహన్ నాయుడు గారు, వీరిద్దరు కూడా ఈ సంఘంకి పూర్తి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళతో పాటుగా నేను కూడా ఎల్లప్పుడూ కూడా మూడో వ్యక్తిగా నేను కూడా మీకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ మీరు వెంటనే ఉంటారని నేను తెలియజేసుకుంటూ, సో జర్నలిజం అంటే మరి అందరికీ తెలిసిందే. ఆ సమాజాన్ని మేలుకొల్పి నిత్యం సమాజాన్ని, అటు ప్రజల్ని, ఇటు పాలకుల్ని, ప్రభుత్వ నడిపే ఉద్యోగులు అందరినీ కూడా మీరు సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ని నిత్యం నిరాటంకంగా